హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా మిద్దె మీద కోళ్ళు పెంచుతున్నామండి అని చెప్పి. ఇలా చుట్టూ మెస్ కట్టేసాం కదండి. బయట మొక్కలు ఉన్నాయి, మొక్కలు ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు వీటి వలన. ఇక్కడ ఇలా గేట్ ఉంటుందండి. నేను మొత్తం షెడ్ శుభ్రం చేసాక వీటిని ఒక 2-3 గంటలు అలా బయట ఉంచుతాను. దగ్గర ఉంటాను మొక్కల దగ్గర, అవి పాడు చేయకుండాను. చూసారు కదా, ఈ గోన్లు ఎందుకు ఇలా కట్టామంటే అండి, ఈ వెనక రేకండి, వర్షం రాకుండా రేకేయించాము. అయితే వేడికి పాపం వీడికి హీట్ బాగా వస్తుందని చెప్పి మొత్తం ఇలా గోన్లు కట్టేసామండి. మధ్యాహ్నం పూట ఏం చేస్తానంటే వీటి మీద వాటర్ జల్లుతానండి. ఏసీలా ఉంటుంది చల్లగా, వీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి. ఇప్పుడే అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవాలండి మనం గిన్నెలు. అస్సలు వీటికి శుభ్రంగా ఉంచుకుంటే అండి ఏ జబ్బులు రావు. నేను ప్రతిరోజు ఆ బౌల్స్ కడిగేసి వాటిలో కొంచెం లివర్ టానిక్ వేసండి. వాటర్లో కొంచెం ఒక 10-20 డ్రాప్స్ లివర్ టానిక్ వేస్తాను ఒక్కొక్క బౌల్లో. ఆ తవుడు కలిపి ఇలా ఉల్లిపాయలు కూడా మనం ఇలా చక్కగా చిన్న చిన్న పీసులు చేసి వేసుకుంటే అండి ఇవి ఇలా తింటాయి. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది పిల్లల తల్లి. పిల్లల్ని 1 మంత్ దాటిందని చెప్పి నేను ఇంకా బయట అలా వదిలేసానండి. అలా ఫ్రీగా వదిలేసాను. కాకులు గద్దలు అన్న వచ్చినా సరే అలా మొక్కలు వెనక్కది వెళ్ళిపోతున్నాయండి, కుండీలు వెనక్కది. ఇది ఇక్కడ నుంచి వాటిని పిలుస్తూ ఉంటుంది. ఇలా అండి వాటర్లో కొంచెం లివర్కి క్లీన్ చేసేది టానిక్ వేసిండి. ఇలా కొంచెం తవుడు పెట్టి గంటలో వేసాను. దీన్ని కట్టేసానండి, లేదంటే ఆ పెద్ద పెద్ద పుంజులను కూడా పొడి చేస్తుంది ఇది. వాటి పిల్లలకి ఏమన్నా చేస్తారేమో అని చెప్పి. చూసారా, ఇప్పుడే నేను షెడ్ మొత్తం ఒక బ్లేడ్ ఉంటుందండి, బ్లేడ్తో జస్ట్ ఇలాగా క్లీన్ చేసేస్తే ఈ రెట్లన్నీ కూడా చూసారా ఏముండవండి. ఇవన్నీ ఇలా బ్లేడ్తో తీసి మొత్తం క్లీన్ చేసేస్తాండి ఉదయమే షెడ్. వీక్లీ 2 times కడుగుతానండి. కడిగి పెనాయిల్ కానీ డెటాయిల్ వాటర్ కానీ స్ప్రే చేస్తాను. నీట్గా అలా ఉంటాయండి. ఇందులో ఇది ఉంది కదండి, ఈ పుంజు ఉంది కదా, ఇవి చూపిస్తానండి. ఈ పుంజు అది ఉంది కదండి, ఈ పుంజు ఇది అన్నిటికన్నా పెద్దది. అయితే మొన్న ఏమైందంటే ఇలా నడుస్తా కూర్చుండిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతుంది. కళ్ళు మూయడం అది ఏం లేదు కానీ కూర్చుంటుందండి. కూర్చుంటే ఏమైంది దీనికని చెప్పి ఒక 4-5 days బయట ఉంచేసి ట్రీట్మెంట్ చేసండి. ఏం లేదు ఫ్రెండ్స్, ట్రీట్మెంట్ అంటే మనం చక్కగా ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసేయడం, మధ్యలో వాటర్లో లివర్ టానిక్లు అవి కలుపుకోవడం. ఇవన్నీ ఒక వంతు అయితే చక్కగా వెల్లుల్లిపాయ పసుపు ముద్దలు చేసిండి, చిన్ని ఉండలు చిన్నవి రౌండ్గా బాల్స్లా చేసి మింగించేసి నేను వాటిని శుభ్రంగా కొంచెం వాటర్ వేసండి మింగించేసాను. అసలు దానికే తొందరగా రికవర్ అయింది. అదొకటి. ఇప్పుడు వెళ్తుంది చూసారా పెట్ట, దీనికి కూడా కంప్లైంట్ వచ్చింది ఫ్రెండ్స్. దీనికైతే నేను ఓన్లీ ఎల్లుల్లిపాయ పసుపు ముద్దలు పెట్టాను బయట పెట్టేసి. క్వారంటైన్ చేసేయాలండి వెంటనే. ఏదైనా ఒక కోడి నీరసంగా అనిపిస్తే మనం నిర్లక్ష్యం చేయకుండా బయటికి తీసేయాలండి. దాన్ని తీసి వెంటనే మనం దాని ట్రీట్మెంట్ సపరేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే చూసారా దేవుని వల్ల తగ్గిపోయినాయి. వీటిలో కలిపేసాండి. 1 week బయట ఉంచాను, 1 week ట్రీట్మెంట్ చేసి లోపల పెట్టేసామండి. నాకైతే వెల్లుల్లిపాయ పసుపుకే తొందరగా తగ్గిపోయిందండి. పుంజికైతే దానికి ఏం అవ్వలేదండి. ఫీవర్ వచ్చింది, జలుబు చేసినట్టుంది, గురకు వచ్చింది చిన్నది. గురకు వస్తే నేను ఇలా ఎత్తుకోగానే చిన్న సౌండ్ వినిపిస్తుంది గురకలాగా. ఇంకా వెంటనే దాన్ని బయట పెట్టేసి ఏమైంది ఏంటో పాపం అని చెప్పి వెల్లుల్లిపాయ పసుపు పెట్టాను, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వాడానండి. తగ్గింది జలుబు చేసి తనకి ఫీవర్ వచ్చి అలా కూర్చుండిపోయేది పాపం. హైట్ వలన కాళ్ళు పీకి అలా కూర్చుండిపోయి సేమ్ మనుషుల్లాగండి మీ ట్రీట్మెంట్. చూసారా ఫ్రెండ్స్, ఇలా లోపల ఉంటాయి. నేను మధ్యాహ్నం 1 గంట బయట వదులుతానండి, దగ్గర ఉంటాను మొక్కలవి పాడు చేయకుండా. ఇదైతే గుడ్డు పెడుతుందండి. నిన్న ఒకటి పెట్టింది, ఇవాళ కూడా పడుకుంది కదా. ఇది
నిన్న లేట్గా పెట్టిందండి, ఈరోజు పెడుతుందో లేదో తెలీదు. అయినా సరే ఇలా రెడీ చేసింది దానికోసం గోనేసి ఇలా టబ్బు పెట్టాను. ఇంకా పూర్తిగా షెడ్ నేను రెడీ చేయలేదు ఫ్రెండ్స్. వీటికి టబ్బులు పెట్టాలి, గడ్డి వేయాలి, ఇవన్నీ చేయాలి. కొంచెం కొంచెంగా చేస్తున్నాను. మొన్న అయితే ఈ కర్రలు ఇలా కట్టించానండి, వీటి మీదకి ఎక్కి పడుకుంటాయి కదా చక్కగా అని చెప్పి. కింద కన్నా వీటికి ఇలా హైట్లో పడుకోవడం ఇష్టపడతాయండి. ఇంకా మనకు మొక్కలు కూడా ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా ఇలాగా. ముందు నేనైతే టార్పా కట్టేసానండి మొన్న వర్షాలు బాగా పడితే చలిగాలి వస్తుందని చెప్పి. కానీ వీటికి చల్లదనం కూడా చాలా ఎక్కువ అవసరం అండి. ఇలా గేట్ పెట్టేసిండి, ఇలా క్లోజ్ చేసేస్తే ఇంకా లోపలే ఉంటాయి. మనం దగ్గరుండి చూసుకుంటే అండి, దగ్గరుండి చూసారా లోపలే ఉన్నాయి. మనం దగ్గరుండి చూసుకుంటే అండి మొక్కలు కూడా ఏం పాడు చేయవండి. చూసారా తీగ మొక్కలు ఇవన్నీ. కానీ బంతి మొక్కలు మాత్రం కొరికేసినాయి ఫ్రెండ్స్. మొక్కలన్నీ ఏమీ పాడు చేయలేదు మిద్దె తోటలో. ఈ బంతి ఉంది చూసారా, బంతి మొక్కలు మొత్తం కొరికేసినాయి. ఇదిగోండి బంతి మొక్కలు కొరికేసినాయి. మిగతా మొక్కలు ఏమీ ముట్టుకోలేదు అసలు. చూసారా ఆనపాదు, బీరపాదు ఏది ముట్టుకోలేదు. ఓన్లీ బంతి మొక్కలే ఇష్టపడుతున్నాయండి. ఈ పిల్లలు ఇంకా ఇలా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా బయట వదిలేసాను వీటిని, ఎందుకంటే లోపల వాటికి ధాన్యం అదే వేస్తుంటే మింగేస్తున్నాయేమో అని డౌట్. ఇక మళ్ళీ ఏమన్నా అవుతుందని ఇంక ఇలా బయట వదిలేసానండి. ఆ వాటర్లో కూడా కొంచెం లివర్ టానిక్ కలిపాను. అది మనం సీజన్ బట్టి కలుపుకోవచ్చటండి. వాళ్ళ అమ్మ చూసారా లోపల నుంచి పిలుస్తుంది వాటిని. ఇది 35 days అండి ఇవి పిల్లలకి ఏజ్. ఇంక ఇలా ఆడుతూ ఉంటాయి బయట మొక్కల్లో. ఏదన్నా కాకులు గెద్దలు వచ్చినా కూడా ఈ ఇరుకుల్లోకి వెళ్ళిపోతాయండి, కుండీ ఇరుకుల్లోకి వెళ్ళిపోతాయి. పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. వీటికి పైకి ఎగిరిపోకుండా హైట్గా ఇలా క్లాత్ కట్టేసానండి. ఇక్కడ వరకు మెస్ సరిపోయింది, ఇక్కడ నుంచి క్లాత్ కట్టేసాను. ఇంకా అంత హైట్ ఎగరదు కాబట్టి ఇబ్బంది లేదు మనకి. బయట ఉన్న లోపల ఉన్నా పర్వాలేదు. ఇక్కడ ఒక దోసకాయ వచ్చింది ఫ్రెండ్స్ లోపల, నేను చూసుకోలేదు, ముగ్గుపోయింది కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.